ఫ్యామిలీ మ్యాన్ మూవీకి డైరెక్టర్ అట్లాగే ప్రొడ్యూసర్ కింద ఉన్నారు ఇద్దరు. వాళ్ళలో ఒకరు రాజ్ నిడిమోర్. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ నా వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సిరీస్. దాని సీక్వెల్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన షాహిద్ కపూర్, దాని పేరేంటి మర్చిపోయా, అది పెద్దగా ఎక్కల నాకు, బట్ ఆ కాంబోలోనే వచ్చింది. ఆ తర్వాత వీళ్ళు హనీ బనీ అది తీశారు సమంతతో, అది కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ ఎక్కడ అనిపించలే. ఫ్యామిలీ మ్యాన్ కూడా ఫస్ట్ సిరీస్ అంటే ఫస్ట్ సీజన్ అద్దరిపోతుంది, సెకండ్ సీజన్ సోగా ఏదో క్యాష్ చేసుకోవడం తీసినట్టు అనిపిస్తుంది. అయితే సమంతను ఇతను ఎలా పరిచయం అంటే ఈ ఆబ్వియస్లీ ఫ్యామిలీ మ్యాన్ 2 ద్వారానే పరిచయం. ఆ తర్వాత హనీ బనీలో కూడా యాక్ట్ చేసింది, దానికి కూడా ఈయన ప్రొడ్యూసర్. మొన్న శుభం మూవీ వచ్చిన సమంత, దానికి ఇతను క్రియేటివ్ ప్రొడ్యూసర్. ఈ మధ్యకాలంలో ఏంటంటే క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ అని కొంతమంది తీసుకొస్తున్నారు. కాస్త మనీ పెట్టగలిగి ఉండి సినిమాకి సంబంధించిన పర్యవేక్షణ అంతా చేసుకోగలిగిన వాళ్ళని క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ అని పిలుస్తారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే మొత్తం మేనేజర్ లాగా అంతా డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టి ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ అంటే కాంటెంట్ పరంగా చూసుకుని డబ్బు పెట్టేవాళ్ళు, ఎగ్జిక్యూషన్తో వాళ్ళకి పని ఉండదు అనమాట. సో ఈ శుభం మూవీ, సమంత ప్రొడ్యూస్ చేసిన శుభం మూవీకి ఇతనే క్రియేటివ్ ప్రొడ్యూసర్. అయితే వీళ్ళిద్దరి మధ్య ఈ రూమర్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే 2 months బ్యాక్ వీళ్ళు ముంబైలో ఒక పికిల్ బాల్ టోర్నమెంట్ అని జరిగింది. ఈ టోర్నమెంట్లో వీళ్ళిద్దరూ ఒక ఒక కపుల్ లాగా, పెయిర్ లాగా రావడం, దాంతో ఇంకా ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య ఇతనితో ఉంటుంది క్లోజ్గా అనేవాళ్ళు ఎక్కువగా వినిపిస్తూ వస్తున్నారు. ఈ కైండ్ ఆఫ్ రూమర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అయితే టీం అంతా, శుభం సినిమాకి సంబంధించినటువంటి టీం అంతా కూడా తిరుపతి వెంకటేశ్వరం దర్శించుకున్నారు. అప్పుడు ఈ రాజ్ నిడిమోరి యొక్క ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీతో సమంత కాస్తంత క్లోజ్గా కనపడింది. దాంతో ఇద్దరికి అఫేర్. అయితే ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ పెడుతున్నప్పుడు శుభం సినిమా రిలీజ్ సమయంలో కొత్త జర్నీ స్టార్ట్ చేసాం మేము అని సమంత ఫోటో పెట్టిన వాటిలో కొన్ని ఫొటోస్ ఉన్నాయి. ఆ ఫోటోల్లో ఒక దాంట్లో ఒకే ఇంట్లో రాజు సమంత ఉన్నారు అనేది కూడా కనిపిస్తుంది. సో వీళ్ళ బంధానికి కొత్త లీక్ ఇచ్చింది సమంత అనే మాట ఎక్కువగా చాలామంది యూస్ చేస్తున్నటువంటి సందర్భం. అయితే ఇంటర్నెట్లో ఒక న్యూస్ బాగా దీనికి సంబంధించి వైరల్ అవుతుంది. అదేంటంటే శ్యామాలి డే అనే వ్యక్తి అనమాట, ఈయన వైఫ్, రాజ్ నిడిమోరి యొక్క వైఫ్ పేరు శ్యామాలి డే, బెంగాలీ ఆవిడ అనుకుంటా. ఆవిడ తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టిందండి. బ్లెస్సింగ్స్ అండ్ లవ్ టు ఎవ్రీ వన్ హూ థింక్స్ ఆఫ్ మీ, సీస్ మీ, హియర్స్ ఆఫ్ మీ, స్పీక్స్ టు మీ, స్పీక్స్ ఆఫ్ మీ, రీడ్స్ అబౌట్ మీ, రైట్స్ అబౌట్ మీ ఆర్ మీట్స్ మీ. ఇది యాక్చువల్గా ఈ మధ్య ఆవిడ పెట్టారని బిగ్గెస్ట్ థింగ్ వచ్చింది బయటికి, కానీ కాదు, ఇప్పుడు పెట్టి ఏప్రిల్లో పెట్టారు. ఇది మనం ఇక్కడ మేలో ఉన్నాం కదా, ఏప్రిల్ 1 month దాటి ఏప్రిల్ 3rd పెట్టారు. సో ఇప్పుడు మనం 15th మేలో ఉన్నాం. సో 1 month దాటింది. ఎవరైతే నా గురించి ఆలోచిస్తారో, నన్ను చూస్తారో, నా గురించి వింటారో, నేను చెప్పేది వింటారో, నాతో మాడతారో, నా గురించి మాడతారో, నా గురించి రాస్తారో, నా గురించి అవుతారో, వాళ్ళందరికీ కూడా, నన్ను కలుస్తారో వాళ్ళందరికీ కూడా నా ప్రేమ, నా బ్లెస్సింగ్స్ అని పెట్టారు. ఆవిడ రీసెంట్గా పెట్టింది కాదు, చాలామంది రీసెంట్గా పెట్టింది అంటున్నారు, కానీ చాలా కాలం క్రితం పెట్టారు. ఇప్పుడు అకౌంట్ చూస్తే అంతా కూడా సోల్ రిలేటెడ్ పోస్టులన్నీ ఎక్కువగా ఉన్నాయి. చాలా ఫేవరెట్ డాగ్ ఒకటి ఉన్నట్టుంది. ఆ డాగ్ గురించి, డాగ్స్కి సంబంధించిన క్యాన్సర్స్ ఇష్యూస్ మీద ఆవిడ ఫైట్ చేస్తున్నారు. అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఎక్కడ కూడా రాజ్ నిడమూరితో ఉన్న ఫోటోలు కూడా ఆమె ఎక్కడ డిలీట్ చేయాలి. కిందకి వెళ్తే ఆమె అకౌంట్లో రాజ్తో ఉన్న ఫోటోలు చాలానే ఉన్నాయి. సో వీళ్ళిద్దరి మధ్య విడిపోయారు వీళ్ళు అని కూడా మనం అనుకోవడానికి లేదు. 2022 ఫొటోస్ కానీ, 2023 కానీ అవన్నీ కూడా తన అకౌంట్లో ఉంచుకున్నారు. వీళ్ళు ఏంటంటే ఎవరైనా విడిపోయే టైంకి ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు తీసుకోవడం చాలామందికి అలవాటు. సో ఈవిడైతే ఎక్కడ కూడా తీయలేదు. రాజ్ అండ్ డీకే అనే అకౌంట్ ఉంది, అంటే ఈ కృష్ణ ఒక ఆయన ఉంటాడు, ఆయన అండ్ డీకే వీళ్ళిద్దరు కలిసి కదా చేసేవి, డైరెక్షన్ కూడా వీళ్ళిద్దరు కలిసే చేస్తారు. సో అతను కూడా ఇట్లాంటివి ఎక్కడ ఏమీ పోస్ట్ చేయడం కానీ ఇంకోటి కానీ లేదు. సో మరి ఎందుకు ఇట్లాంటిది స్ప్రెడ్ అయింది, సమంత ఎందుకు అట్లా అంత క్లోజ్గా ఉందంటే ఫ్రెండ్షిప్లో తప్పేం లేదు కానీ తన ఇష్టం ఎనీవే. బట్ నిజంగా ఇది కనుక నిజమయ్యి సమంత కనుక ఒక మ్యారీడ్ మ్యాన్తో ఇట్లా ఉంది అనేది నిజమైతే మాత్రం అసలు మామూలుగా వేసుకోరు, సమంతని ఫుల్ ట్రోల్ చేస్తారు. ఎందుకంటే తను ఇన్నాళ్ళు అంటే ఇప్పటికీ కూడా తననే చాలామంది విక్టిమ్గా చూస్తారు. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ నిజమని కనుక బయటపడితే ఏ రకంగా వెళ్తుందనే జనాలకు చూడాలి.